ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టాఫింగ్ లేకపోతే యూనివర్సిటీ మొత్తం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి సందర్శించి 1000 కోట్ల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీ పునరుద్ధరణకి ఈరోజు శాంక్షన్ చేసిన చరిత్ర. ఇలా ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ తరహా తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు విద్యాలయాలు మీరు క్లోజ్ చేయాలనుకున్నారు? ఇలా నీళ్ల పేరు మీద నిధులను దుర్వినియోగం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కదా ప్రభుత్వం కాదా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు ఇష్టం లేకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ముఖ్యమంత్రి అయిన ఒక అక్కసు ఉండొచ్చు కాక, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య యువకునిగా సమాజం కొరకు ఆలోచిస్తున్న ఆలోచనలు మీరు ఆలోచించండి. ఎందుకు మీరు ఆ ఆలోచనలో మీరు లేరో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద దుర్భాషలాడమో, రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడమో, రేవంత్ రెడ్డి గారి మీద ఈ దేశంలో కాకుండా ఇంకో దేశంలో ఏదో సోషల్ మీడియాలు పెట్టుకొని ఇలా ఏం ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం కాదు. రండి, మూసీ ప్రక్షాళనకు సంబంధించి, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి మీరు కలిసి వస్తే సమస్య ఏంది? 4 ఫేసులు 5 ఫేసులుగా ఉన్న వాటిని ఇలా హైదరాబాద్కి అత్యంత రిచెస్ట్ కంపెనీస్ ఇలా హైదరాబాద్కి రావడానికి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మీరు ఎందుకు సహకరిస్తలేరో మీరు ఆత్మపరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రామీణ ఇలా ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రేమ వివిధ పథకాల రూపంలో మాకు తెలుస్తున్నది మిత్రులారా. కాబట్టి నేను అంటున్నా అధ్యక్ష, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఆవిష్కరించేటట్టుగా మన సభలు జరగొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రాజకీయాల కోసమో పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం ఇది పెద్దల సభ అధ్యక్ష. చిన్నపిల్లలమైనా మాకు ఇక్కడ అవకాశం ఇస్తారు, నాకు వెంకట్ లాంటి మిత్రులకు కూడా చిన్న వాళ్ళమైనా సరే. కానీ ఈ సభను చూస్తున్న ప్రతి ఒక్కడు సభ నన్ను రిప్రజెంట్ చేస్తున్నది అని చెప్పి ఒక ఆలోచనతో రావాలి. నేను అంటున్నా, ఈ సభా వేదికగా ఎందుకు మీ ప్రతిపక్ష నాయకుడు రాలేకపోతున్నాడో, లీడర్లెస్ పార్టీ అంటే బాధపడుతున్నారు కదా మీరు. అంటే ఇది కూడా సబార్డినేషన్కి ఇస్తారా? ఇది మన రాజరికమా? రాజు తర్వాత రాజు కొడుకు, రాజు అల్లుడు, రాజు బిడ్డ ఇట్ట వచ్చేటట్టు ఏమైనా ఉందా? ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉండాలి. కానీ మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని చూస్తే మల్టిపుల్ రిప్లికా, ఇది ఈ తెలంగాణ సమాజం యొక్క రిప్లికా కనబడుతుంది. కాబట్టి నేను అంటున్నా, ఒక రోజున కేసీఆర్ గారు కూడా మా ఉద్యమ సహచరుడే, కానీ ఉద్యమాన్ని గౌరవించే సంస్కృతిని కోల్పోలే. ఉద్యమ సంస్కృతి, ఉద్యమకారుల మీద ఏ విధంగా కక్ష తీసుకున్నాడో మీరు గతంలో చూసిండ్రు. నేను అంటున్నా, ఇలా అదే మీరు అంటున్నారు కదా, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో ఉన్నాడని. ఉద్యమంలో ఉండి ఇదే సభలో ఏ విధంగా హరీష్ రావుతో పాటు సభలో లేడైన పేరు తెచ్చుకుంటే మీరేమని అనుకోవచ్చు కాక, ఏ విధంగా గవర్నర్ గారి ప్రసంగం విషయంలో ఏ విధంగా అడ్డుకున్నాడో మీకు తెలుసు. కానీ ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అది ఆ రోజు చేసి